శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను చాలామంది అంటే మాకు ఇట్లా అప్పులు వేరే వాళ్ళకు రుణాలు ఇచ్చినాము, మాకు ఇస్తలేరు, ఈ మొండి బాకులు ఉసులు కావాలన్నాం, లేకపోతే మనం అప్పులు చేయకుండా ఉండాలన్నాం. అయితే ఈరోజు చిన్న తంత్రం చెప్తా. ఇది అయితే ఈ చిన్న తంత్రం చేయడం వల్ల కనీసం మనం సంపాదించిన దాంట్లో మనం మిగిలించుకునే మనకు కొన్ని ఖర్చులు అనేటివి తగ్గడం వల్ల కొంచెం మనీ అనేది సేవ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనము ఈ డబ్బు విషయానికి వచ్చే వరకు మనం కొంచెము ఆలోచించాలి. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్లు మనం ఖర్చు చేసినాం అనుకోండి, మనం ఏదైనా కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుంది ఏదైనా ఒక వస్తువుని చూస్తారు, ఆ వస్తువుని చూసినంబడే దాన్ని కొనాలని ఆశ పుడుతుంది, అది అప్పన్న చేసి కొనేటట్లు ఉంటారనమాట. అందుకే కొంచెం మనం కూడా మన మన మనసులో ఒక కోరిక పుట్టిందంటే ఆ కోరికను కూడా ఇది ఎంతవరకు అవసరమో అనే దాని గురించి ఆలోచించాలి. అంతేగాని ఏదో అవసరం ఉన్నా లేకున్నా కొనడము, దాని తర్వాత మళ్ళీ బాధపడము, వేస్ట్, కొన్ని కూడా వేస్ట్ అని. అందుకే ఈ డబ్బుల ఈ రుణాల కాడికి వచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది కాబట్టి. సరే, డబ్బు లేకున్నా మనం మంచితనం ఉన్నా మనకు వాల్యూ ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ డబ్బు ఉంటే కొంచెం మర్యాద అనేది అప్పుడే దక్కుతుంది. డబ్బు లేకుండా మంచితనంతో విలువ రావాలంటే కొంచెం టైం పడుతుంది. డబ్బు ఉంటే చూసిన వాళ్ళు ఎంబడే మనకు మర్యాద ఇస్తారు, అంతే కదా. కానీ సరే, డబ్బు సంపాదించాలి, కానీ అడ్డగోలుగా సంపాదించకూడదు. మనం న్యాయంగా సంపాదించుకోవాలి. మనం ఎంత బీదగా ఉన్నా సరే మనము ధర్మంగా న్యాయంగా సంపాదించింది మనకి ఏదో ఒక రోజు మనకు మంచి జరగకున్నా కానీ మన పిల్లలకన్నా మంచి జరుగుతుంది. ఎప్పుడే కానీ మనము ధర్మంతో నీతితోటి సంపాదించేటట్లు చూసుకోవాలి. అయితే ఈరోజు మనము ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రాకపోతున్నాం, మనకు కొంచెం ఖర్చులు తగ్గాలన్నా, మన ఇంట్లో కొంతమంది ఇంట్లో ఎక్కువ ఎప్పుడు సుస్తులు అవుతుంటాయి, పిల్లలకు సుస్తులు అవ్వడము, పెద్దలకి ఏవో యాక్సిడెంట్లు అవ్వడము, ఈ ఊర్లు తిరగడము, ఎక్కువ ఈ చెడు వార్తలు వస్తుంటే తిరుగుతుంటగా ఇట్లా డబ్బులు అనేది సేవ్ కాదు, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. మనకు ఎక్కువ తిరగడము, ఈ హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ మనకు తగ్గాలి, మన ఖర్చులు తగ్గాలి అంటే ఈ చిన్న తంత్రం చేయండి. ఏదైనా సరే ఒక శుక్రవారం, ఈరోజు శుక్రవారం కదా, ఈ శుక్రవారం కాకుండా మళ్ళీ వచ్చే శుక్రవారం అన్నా మీరు ఏం చేయండి ఇంట్లో దీపధూప నైవేద్యాలన్నీ లక్ష్మీదేవి ఫోటో, అందరి ఇంట్లో లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటుంది. మనకు డబ్బు ఉన్నా లేకున్నా లక్ష్మీదేవి ఫోటో మాత్రం మనం ఇంట్లో కంపల్సరీ పెట్టుకుంటాం కదా. అయితే అమ్మవారి దగ్గర మీరు ధూపదీప నైవేద్యాలు ఆ రోజు అమ్మవారికి ఏదైనా ప్రసాదము ఏదో చేసి, ఏదన్నా సరే మీ ఇష్టం, ఏదైనా ప్రసాదం మీ చేతులతోటే చేసి బెల్లం అన్నమో ఏదో అమ్మవారికి నివేదన సమర్పించి ఏదైనా లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి. లక్ష్మీదేవి గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు కదా, ఆ కుంకుమ అదేవిధంగా అమ్మవారి మెడలో ఉన్న ఒక పూలు, అమ్మవారికి ఆ రోజు శుక్రవారం రోజు పూలతోటి అలంకరిస్తారు, పూలతోటి కూడా అభిషేకాన్ని. అమ్మవారి దగ్గర ఉన్న ఒక 2 పూలు తెచ్చుకోండి, కొన్ని పూలు అక్కడ అయ్యగారిని అడిగితే ఇస్తారు కదా. కుంకుమ పూలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం మీరు ఏం చేయాలంటే మళ్ళీ అమ్మవారికి ధూపం పెట్టి, మళ్ళీ నైవేద్యం ఆల్రెడీ ఉదయం పెట్టినాం కాబట్టి మళ్ళీ సాయంత్రం చేయనవసరం లేదు. మీరు సాయంకాలం పూట ధూపము పెట్టేసి ఒక తెల్లని వస్త్రం తీసుకోండి, తెల్లని కాటన్ వస్త్రం, సిల్క్ కాదు, మళ్ళీ కాటన్ వస్త్రం తెల్లది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పరిచి అందులో మనము 51 1 రూపీ కాయిన్స్, 51 మీ ఇష్టం, మీకు 108 దొరికితే 108 లేదా 51 అన్న మనం వస్త్రం పరిచినాం కదా, వస్త్రంలో పెట్టి మనం అమ్మవారి గుడిలో కుంకుమ తెచ్చినాం కదా, ఆ కుంకుమ, అదేవిధంగా పూలు తెచ్చినాం కదా, పూలు, కొంచెము పసుపు, కొంచెము పచ్చకర్పూరం వేసి మూట కట్టాము, అన్నీ వేసి మూట కట్టి అమ్మవారి చేతిలో మీరు ఈ విధంగా పట్టుకొని, ఆ మూటని ఈ విధంగా చేతిలో పట్టుకొని మీరు ఒక్కసారైనా సరే కనకదార స్తోత్రము 3 సార్లు చదవండి. కనకదార స్తోత్రం 3 సార్లు చదివి ఓం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని మీరు కొద్దిసేపు ఆ మూటని చేతిలో పట్టుకొని మీరు కొద్దిసేపు ఈ మంత్రాన్ని జపిస్తుండే. ఎందుకంటే ఈ మంత్రము ఆ మూటలోనికి ప్రవేశించి మనం ఏదైతే సంకల్పం
అంటే మనము ఆ మూట పట్టుకొని సంకల్పం చెప్పుకుంటాం కదా, అంటే నా రుణాలు నాకు రావాలి, పలానా వాళ్ళు నాకు రుణాలు ఇవ్వాలి, వాళ్ళ నుంచి నా రుణాలు నాకు రప్పించాలి, లేదు మాకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి, మాకు ఈ ఖర్చులు తగ్గి మాకు మనీ మిగిలేటట్లు చూడు అని మనం ఏదో సంకల్పం అయితే చెప్పుకుంటాం కదా, ఆ సంకల్పము నెరవేరడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇది చాలా నమ్మకంతో చేయాలి. నేను చాలా వీడియోలు చెప్పిన, ఏదన్నా ఒక తంత్రం చేస్తున్నాము అంటే మనము నమ్మకంతో చేయాలి. నమ్మకం లేకపోతే ఈ తంత్రాలు అనేవి ఫలించవు. కాబట్టి మనము అమ్మవారికి ఒకసారి ఈ మూటను అమ్మవారికి తిప్పి ఒక 3 సార్లు తిప్పేసి ఆ మూటను తీసుకొచ్చి మీరు మీ యొక్క సింహద్వారము లోపట వైపు ఒక సైడు మధ్యలో కాకుండా సింహద్వారం పైన ఒక సైడు ఆ మూటను తగిలించి రోజు మీరు రోజు పూజ చేస్తారు కదా ఇంట్లో, అక్కడ ఆ మూటకు కూడా 2 అగరబత్తులు చూపించి మీ సంకల్పం చెప్తూ రండి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎవరైనా డబ్బులు తొందరగా ఇచ్చేది ఉంటే అవి తొందరగా వస్తాయి. మనకు కూడా ఇంట్లో చాలా వరకు ఖర్చులు అనేవి తగ్గుతుంటాయి అన్నమాట. అంటే మనీ అనేది సేవ్ అవుతుంటుంది అనమాట. ఈ తంత్రం చాలా నమ్మకంతో చేయండి. అమ్మవారికి సంకల్పం చాలా మంచిగా చెప్పుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తుంది అనమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.